ఒక దళిత వీరుడు, ఒక క్రైస్తవ వీరుడు, అన్ని కులాలని అవేర్నెస్ చేసిన మరి కులాంతర వీరుడు అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు వీరుడు అని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ కావాలి. మరి నీకు తెలుసో లేదో నేను నీకు తెలియజేస్తున్నా. జాన్ బాబు గారికి ఏంటంటే ఆయన వీరుడు అని చెప్పడానికి ఆయన కేంద్రాన్ని ఢీకొట్టాడు. ఎలా ఢీకొట్టాడు తెలుసా? ఏప్రిల్ 16 మరి యాంటీ కన్వర్షన్ బిల్ గురించి తను వాదించుకోవడానికి వెళ్ళారని సోషల్ మీడియా కోడేకి వస్తుంది. ఈ మాట తెలియంగానే నా గుండెలు బద్దలైపోయినాయి. ఎందుకంటే ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ఈరోజు నీ దేవుడు నా దేవుడిని ప్రశాంతంగా ప్రకటించుకున్న ఈ స్వేచ్ఛని హరించడానికి మరి కేంద్రాలు, అనేకమైన ప్రాంతాలు వాళ్ళందరినీ గౌరవిస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి ఈ మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావడానికి ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మరి అరుణాచల్ ప్రదేశ్ అయితే అనేక రాష్ట్రాల నుంచి మరి పెద్ద మహానుభావులు, మేధావులు, వీరులు అనబడిన వాళ్ళందరూ కలిసి దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు. అది ఏప్రిల్ 16న ప్రవీణ్ పగడాల గారు మరి ఆయన సుప్రీంకోర్టులో వాదించాలి. మరి ఆయన వీరుడు సుప్రీంకోర్టుని ఢీకొట్టడానికి జడ్జెస్ కూడా మరి ఈ బలమైన దళిత సంబంధించిన అంటరానితనం గురించి, అణగారిన జాతి గురించి మరి పోరాడేవాడిని ఆయన వీరుడు అంటారు. వాస్తవంగా ఒక నాయుడు సామాజిక వర్గంలో ఉన్న నేను నా చేత మీరు చెప్పించుకుంటున్నారు. ఎందుకంటే నేను లోకరీత్యా నేను దళితులు కాకపోవచ్చు, కానీ దళితులు అంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? మాకు 60 గేదెలు ఉండే, మా తాతయ్య గారు సినిమా హాలు, రైస్ మిల్ మీకు తెలియజేశాను. అంత ఆస్తులుండి మటలు చేసిన మా కుటుంబాల్లో నన్ను పెంచింది ఎవరో తెలుసా? నన్ను దళితులు పెంచారండి. ఎందుకంటే ఆ గేదెల దగ్గర పనిచేసే వాళ్ళు దళితులు, వాళ్ళని ఎత్తుకుని పెంచారు, పాలించి పెంచారు. కాబట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను. సరిగ్గా బట్టలు ఉండేవి కాదు వాళ్ళకి, పాపం సరిగ్గా గుండీలు ఉండేవి కాదు, సరిగ్గా బ్లౌజులు వేసుకునేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ దగ్గర నేను పెరిగాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పేదరికం నుంచి వారు బయటపడలేకపోయారు దళితులు అనే వాళ్ళు ఈ భారతదేశ వ్యాప్తం మొత్తంగా. ఇలాంటి పరిస్థితులు అంబేద్కర్ గారు దీన్ని చూసిన ఆయన దళిత వీరుడుగా అంబేద్కర్ గారు మరి కొనసాగాడు. ఆ వరుస క్రమంలో అంబేద్కర్ గారు వారసుడుగా ఈ భారతదేశానికి పరిచయం అయ్యాడు ఒక గొప్ప మహావీరుడు. ఆయన పేరు ప్రవీణ్ పగడాల. ఈయన మహావీరుడిని మేము ప్రకటిస్తున్నాం. కానీ జాన్ బాబు గారికి మీకు ఆయన వీరుడుగా, సూర్యుడుగా కనిపించలేకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే యాంటీ కన్వర్షన్ బిల్ని ఢీకొట్టారు. మీరు కేంద్రాన్ని ఢీకొట్టారా? జాన్ బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నా. సుప్రీంకోర్టుకి మీరు ఢీకొట్టారా? మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాలు దాటి మీరు వెళ్ళారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మధ్యప్రదేశ్ వెళ్ళండి, లేకపోతే ఇంకొక మాట తెలియజేసేయాలి. నేషనాలిటీ గురించి మాట్లాడుతున్నా. బరాక్ ఒబామా అనే అమెరికా అధ్యక్షుడు 10 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి వచ్చాడు. అంతకు ముందు యాంటీ కన్వర్షన్ బిల్ పార్లమెంట్లో మారుమోగించారు. మత మార్పిడి నిరోధక చట్టం అని మారుమోగిస్తున్న టైంలో ఆనాటి కాలంలో ఉన్న పెద్దలు మరి వీళ్ళందరూ కూడా బలంగా వాదిస్తున్నప్పుడు అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా మిగతా సెక్యులర్ వాదులు కావచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన మతం వారు స్వీకరిస్తారు అని చెప్పి వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఆ టైంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన భారతదేశానికి పర్యటించాడు. నేను ప్రార్థన చేస్తున్నా 10 ఏళ్ల క్రితం, ప్రభువా ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వస్తే మరి ఫ్రీగా మీటింగ్స్ పెట్టుకోవడానికి లేవు, మరి చర్చెస్ కట్టుకోవడానికి లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్టియానిటీ అనేది మరలా అణిచివేత గురి చేయబడుతుంది. దళితులను అనబడిన వాళ్ళు ఇంకా అణిచివేతకి గురి చేయబడతారని బాధతో, వేదంతో ప్రార్థన చేసుకునే మాలాంటి వాళ్ళ ప్రార్థన ఆలకించి బరాక్ ఒబామాని మన ఇండియాకి పర్యటనకు వచ్చారు. ఆనాటి కాలంలో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు, వారిని గౌరవిస్తున్నారు పెద్దలు. అయితే వారికి మరి యేసుప్రభు అంటే కూడా ఇష్టమే. కానీ యాంటీ కన్వర్షన్ బిల్ అనేది ప్రవేశపెట్టడానికి అందరూ ఆమోదిస్తున్నారు, కానీ మోడీ గారు కూడా ఆమోదించడానికి రెడీ అయ్యారు. ఆ టైంలో మోడీ గారింటికి బరాక్ ఒబామా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కాఫీ తాగారు, మరి టీ తాగారు, మరి టిఫిన్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. నేషనల్ మీడియాకి, నెక్స్ట్ ప్రాంతీయాలు మరి సంబంధించిన మీడియా అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న టైంలో మరి బరాక్ ఒబామా అయ్యో మరి కేంద్రం ఇచ్చిన ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి యాంటీ కన్వర్షన్ బిల్ను ఆమోదించి వెళ్ళిపోతాడని అనుకున్నాను. అది మరి దౌత్య సంబంధాల విషయంలో దేశాల మధ్య సంబంధాల గురించి మాట్లాడటానికి వచ్చిన ఆయన మరి రిలీజియన్ గురించి, జీసస్ గురించి మాట్లాడతారని ఊహించలా. కానీ ఆయన మాట్లాడిన 45 నిమిషాల ప్రసంగాల్లో ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా? భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ భారతదేశం అనేది ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు, ఎవరిష్టం వచ్చిన మరి ప్రాంతానికి వెళ్ళి బతకొచ్చు, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్ళి బతకొచ్చు అని చెప్పి ఒకవేళ అదే సందర్భంలో ఈ ప్రజాస్వామ్యాన్ని మరి దాని అగెనిస్ట్ గా, మరి సెక్యులారిటీకి అగెనిస్ట్ గా, ప్రజాస్వామ్య వాదాన్ని, దళిత వాదాన్ని అగెనిస్ట్ గా కనుకుంటే మరి ఆ కేంద్రాలు లేకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి అని హెచ్చరించాడు ఆనాటి కాలంలో. నేను అందుకని కొంత సమయం మాకు అనుగ్రహించబడిందని నేను సంతోషించాను. 10 సంవత్సరాల క్రితం
యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, బరాక్ ఒబామా సందేశాలు అన్ని టీవీలో టెలికాస్ట్ చేశారు. సెక్యులారిటీ గురించి మాట్లాడాడు. నేను దాన్ని ఆమోదిస్తున్నాను. అంబేద్కర్ గారు ఆమోదిస్తున్నారు. మరి ఆయన వీరుడా సూర్యుడా అని మీరు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ గారు వీరుడైతే ప్రవీణ్ పగడాల కూడా వీరుడే నేను తెలియజేస్తాను. జాన్ బాబు గారు దయచేసి ప్రవీణ్ పగడాల గురించి ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడొద్దని మీకు తెలియజేస్తా. కారణం ఏంటంటే మీరు అభిషక్తులు, దేవుని చేత వాడబడే దైవ సేవకులు. మీరు ఇలా మాట్లాడటం నేను విచారం. నేను మరలా టీవీ ముందు రావడానికి కారణం మీరే. నేను రావద్దు అనుకున్నాను. మరలా చెప్తున్నాను, కింద కామెంట్స్లో మీరు ఎవరైనా తెలియజేయండి. నేను కృష్ణమనాయుడు నేను చెప్పే మాటలు మీకు అంగీకారం ఉంటే నేను నా సెక్యులారిటీ గురించి మీరు కామెంట్స్ చేయండి. లేదా జాన్ బాబు గారి గురించి తెలిసి చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్ అయితే ఆయనదే మీరు తెలియజేయండి. కానీ కుసంస్కారంగా పెట్టద్దు సుమా. మీరు కుసంస్కారంగా కామెంట్లు చేయొద్దు.